భద్రావతి రా. రా, నన్ను విముక్తుని చేయి. రా, ఎలా ఉన్నావు భద్రావతి? బ్రహ్మాండంగా ఉన్నానని చెప్తే అది అబద్ధం అవుతుంది. నిజంగా నువ్వింకా బతికే ఉంటావు అనే నమ్మకంతో వచ్చాను. నా సంగతి సరే, 6 అడుగుల పెట్టెలో సజీవంగా ఎలా ఉన్నావు? భయపడితే ప్రాణం ఎప్పుడో పోయేది భద్రావతి. ఆశపడితే ఆ ఆశే మనిషిని బతికిస్తుందని తెలుసు. మనిషిగా పుట్టి అఘోరగా మారిన నేను ఈ పెట్టెలో ఉన్నా గానీ వాయుస్తంభన విద్య తెలుసు కాబట్టి ఇంకా బతికి ఉన్నాను. నాకు చావు లేదు భద్రావతి, చావు లేదు. నీకు విద్యలు పనికొచ్చి బతికిపోయావు పశుపతి. నేనెన్ని యుక్తులు చేసినా అన్నకి, చివరికి అనిరుద్ధ్కి కూడా పనికి రాకుండా పోయాను. నాగమణి వాళ్లకి దొరికే సమయం దగ్గర పడే కొద్దీ నన్ను దూరం చేస్తున్నారు పశుపతి, దూరం చేస్తున్నారు. ఇంతకాలం చూరు కింద పిల్లిలా పెదాలు తడుపుకుంటూ ఆశగా నాగమణి కోసం ఎదురుచూశాను. ఇప్పుడు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారంటే తట్టుకోలేకపోతున్నాను. ఆ నాగమణి నాకు దక్కకపోతే ఈ జీవితం వృధా అయిపోతుంది. నా కూతురి బ్రతుకు సాధారణమైపోతుంది. ఆ మణి దక్కే మార్గం నీకు తెలుసు. చెప్పు పశుపతి, చెప్పు, చెప్పు పశుపతి, చెప్పు. నాకేంటి లాభం? పందిగా పెట్టిలో పడున్న నువ్వు లాభ నష్టాల గురించి ఆలోచిస్తున్నావా? సరే, నువ్వే చెప్పు. ఏం చేయమంటే అదే చేస్తాను. అయితే నన్ను విడుదల చేయి, నన్ను బయటికి తీ భద్రావతి. నిన్ను బయటికి తీయటం అంత సులభం కాదు పశుపతి. భౌమ్య అమావాస్య రోజు అర్ధరాత్రి ఘడియల్లో 7 నూనెలు పోసి ఎర్రటి ఒత్తితో దీపారాధన చేయాలి. ప్రత్యంగిరా మాత ప్రసన్నం కోసం హోమం చెయ్యాలి. నిబంధన దాటి నేను ముడులు విప్పినా, గొళ్ళెం తీసినా నేను కాలి బూడిదైపోతాను.